వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తిమ్మరాణి పహాడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శనరెడ్డి మాట్లాడుతూ చెన్నారావుపేట మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, చెన్నారావుపేట మండలంలోని ప్రతి తండా గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో పనిచేశారని, గెలిచిన ఎమ్మెల్యే తన సొంత మండలానికి 18 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా ఎన్ని నిధులు తెచ్చాడో ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఇన్ఛార్జ్, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీ, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నీ పార్టీలో ఉన్న చిన్న చిన్న రైతులకు, గిరిజనులకు, దళితులకు, పదైన వర్గాల రైతులకు 50% సబ్సిడీ మీద వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి రోడ్లు వచ్చినాయి. అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. అనేక సబ్స్టేషన్లు కట్టించినాం. ఎక్కడ కూడా రాజకీయాల వైపు ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చింది, పల్లెలనే బాగుపడాలి. నేను ఇవాళ అడుగుతున్నా, నీ 40 ఏళ్ళ రాజకీయం కదా, ఇక్కడ 40 ఏళ్ళ రాజకీయం కదా, నిన్ను గిరిజనులు భుజాలెత్తుకొని ఎగిరించి నేను చాలా సార్లు గెలిపించింది కదా, నీకు మోసం చేయడం అలవాటు ఎప్పటికీ. ఈ మండలానికి ఒక్క టర్మ్ 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కరోనాను జయించి ఎదిరించి నీ కార్యకర్తలు దస్తే కూడా నేనొచ్చే తప్ప నువ్వెన్నడూ రాలే ఈ మండలంలో పరామర్శ. ఇవాళ నేను చేసిన, నా పార్టీ చేసినటువంటి అభివృద్ధి 5 ఏళ్లలో నీ 40 ఏళ్ల కంటే 10 రేట్లు ఎక్కువ చేసినావు ఈ మండలంలో. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మండలంలో ఓట్లు అడిగేటువంటి హక్కు ఇలా గులాబీ పార్టీ కప్పు జెండా పట్టుకున్నది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ ఏదో 6 ఎకరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.